శిరీషని ఇంటి కోడల్ని చేసుకోవాలి, ఆ పసిదానికి అమ్మని చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా. కానీ పరిస్థితులు మనకి ఆ అవకాశం లేకుండా చేశాయి. కస్తూరి గర్భవతన్నది అబద్ధం. అలా అని అందర్నీ నమ్మించి ఆ ఇంటి కోడలు కావాలని చూస్తుంది. అది అబద్ధమేంటమ్మా? మా ఎదురుగానే కస్తూరికి వాంతులయ్యాయి. కొత్త వైరస్ మేడం, దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడకుండా ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందండి. మీరు వేయించుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు మంచిదండి. అలాగే వేయించుకుంటాను. నా ఫోటోకి దండెందుకు పడుతుంది? నేను గర్భవతినే కదా. కాదు కదా, నువ్వు ప్రెగ్నెంట్ నని డ్రామా ఆడి ఈ పెళ్లి కొప్పించావని నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసేది? నేను గర్భవతినే. కస్తూరి, ఇప్పుడు నీ ముందు 2 అవకాశాలున్నాయి. 1, నిజం ఒప్పుకొని సంజయ్ వాళ్ల ముందు చంపలేసుకోవడం. 2, టీకా వేయించుకుని చనిపోవటం. చావుంటే పెళ్ళుండదు, పెళ్లి కావాలనుకుంటే చావక తప్పదు. బుద్ధుందా నీకు? నీకంత సంతోషం వస్తే గదిలో తలుపులేసుకుని ఎగరాలి కాని పోయి ఆ శిరీష్ ముందు కుప్పగంతులు వేయడం ఎందుకు? ఇప్పుడు తల పట్టుకుని ఏడవడం ఎందుకు? నీకు మొదటి నుంచి చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త అని. విన్నావా? తీరా అనుకున్న జరగబోయే టైంకి అసలు విషయం తీసుకెళ్లి దానికి తెలిసేలా చేశావు. ఇక తిట్టింది చాలే పిన్ని. నన్ను ప్రెగ్నెంట్ ని కాదు అన్న విషయం శిరీషకి తెలిసిపోయింది. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి పిన్ని? ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. శిరీషకి సంజయ్కి పెళ్లి జరుగుద్ది. పిన్ని, అంతకన్నా ఇంకేం జరుగుద్ది? శిరీష వల్ల ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసే ఆ రోజు అంత డ్రామా ఆడించి ఆ డాక్టర్ని మేనేజ్ చేయించి నీ పెళ్లి కొప్పుకునేలా చేశాను. తెర పెళ్ళనుకున్న టైంకి అంతా తారుమారు చేశావు. మరిప్పుడేం చేద్దాం పిన్ని? నేరుగా ఇంటికి వెళ్ళు, నీ బట్టలన్నీ సర్దుకో. సాయంత్రం టికెట్ బుక్ చేస్తాను, వచ్చిందాన్నే బెంగళూరు వెళ్ళిపో. అలా అనుకు పిన్ని, సంజయ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం అనుకున్నప్పుడు ఆ ప్రాణం దక్కే వరకు జాగ్రత్తగా ఉండాలి. అది మానేసి నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. ఇప్పుడు నేను చేయగలిగింది మాత్రం ఏముంటుంది? ప్లీజ్ పిన్ని, ఏదో ఒకటి చెయ్యి. నేను ప్రెగ్నెంట్ ని కాదన్న విషయం ఎప్పుడు ఎవరికి చెప్పేస్తుందోనని భయం వేస్తుంది. ఈ భయం చేశాక కాదు, చేయడానికి ముందు ఉండాల్సింది. తెలియకూడని మనిషికి అసలు విషయం తెలిసిపోయాక నువ్వైనా నేనైనా చేయగలిగిందేముంటుంది? జరిగేది చూడడం తప్ప. అంటే శిరీష చేతిలో నేను ఓడిపోక తప్పదా? ఇప్పుడు ఈ విషయం తెలిసాక అదేం చేస్తుందో తెలిస్తే కదా గెలుస్తామో ఓడుతామో తెలియడానికి. అనవసరంగా శిరీష చేతిలో ఇరుక్కుపోయాను. నువ్వు కాదు, నీ వల్ల నేను ఇరుక్కుపోయాను. ఎవరు నా కూతురు స్థానంలోకి రాకూడదనుకున్నానో, ఎవరి నా మనవరాలికి తల్లిగా ఊహించుకోలేకపోయానో, చివరికి అదే ఆ స్థానాన్ని ఆక్రమించుకునేలా ఉంది. నిన్ను నమ్మి నా కూతురు స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలనుకున్నాను. ఇక ఆ స్థానం నీదే కదా అని గుడ్డిగా నమ్మి మరో ఆలోచన లేకుండా గడిపాను. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నీకన్నా ఎక్కువగా నష్టపోయేది నేను. నిన్ను నమ్మని చూడు, నన్ను అనుకోవాలి. అప్పుడే నాకర్థమైంది నువ్వు గర్భవతివి కాదు అని. ఒకటి, నిజం ఒప్పుకొని సంజయ్ వాళ్ల ముందు చంపలేసుకోవడం. 2, టీకా వేయించుకుని చనిపోవటం. చావుంటే పెళ్ళుండదు, పెళ్లి కావాలనుకుంటే చావక తప్పదు.
తెలియకూడని మనిషికి అసలు విషయం తెలిసిపోయాక నువ్వైనా నేనైనా చేయగలిగిందేముంటుంది? జరిగేది చూడడం తప్ప. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నీకన్నా ఎక్కువగా నష్టపోయేది నేను. నిన్ను నమ్మని చూడు, నన్ను అనుకోవాలి. ఉదయం 10 గంటలకల్లా డాక్టర్ వచ్చేస్తాడు. వ్యాక్సిన్ వేయించుకుంటే నాకు ప్రమాదం, వేయించుకోకపోతే దొరికిపోతాను. ఏం చేయాలి? ఎలా డాక్టర్ నుంచి తప్పించుకోవాలి? అందరూ నిద్రపోతుంటే ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? త్వరగా పడుకో. వ్యాక్సిన్ వెయ్యాలి అంటే త్వరగా నిద్రపోతే మంచిది. పడుకుంటున్నానత్త. ముందా లైట్ ఆపేసి పడుకో. లైట్ ఆర్పాలంట. ఇక్కడ లైఫే ఆరిపోయేలా ఉంది. రేపు గాని నిజంగాని బయటపడిందా ముందు ఈ మనిషి కొట్టి చంపేస్తుంది. మంజునాథ, ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడి. గుడ్ మార్నింగ్ అమ్మా. కస్తూరి అని ప్రెగ్నెంట్ లేడీ ఈళ్ళనండి. మీరు వ్యాక్సిన్ వేయటానికి వచ్చాను. ఓ డాక్టర్ గారా, రండి రండి రండి, కూర్చోండి. అలాగే. కస్తూరి, కస్తూరి రే, వ్యాక్సిన్ వేయడానికి డాక్టర్ గారు కూడా వచ్చారు. ఇదెక్కడ్రా? ఇంకా లేవలేదనుకుంటామ్మా, ఒకసారి చూడు. డాక్టర్ గారు వచ్చేసిందండి, ఒక్క 5 minutes. అలాగే. కస్తూరి, వస్తున్నానత్తయ్యా. ఏంటమ్మా ఇంకా తెల్లారలేదా?
లేదత్తయ్యా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఏమో పాపం. ఏం లేదత్తయ్యా, నా బాధలు నాకున్నాయి. అంత బాధలేంటో. సరేలే, ఆ దేవ్య మొహంతో రాకుండా కాస్త బ్రష్ చేసుకునిరా. అవతల డాక్టర్ గారు వచ్చున్నారు. డాక్టర్ ఏంటి? కొత్తగా అడుగుతావేంటమ్మాయ్? మొన్న చెప్పారు కదా వ్యాక్సిన్ వేయడానికి డాక్టర్ గారు వస్తారని. వ్యాక్సినా? కడుపులో బిడ్డకు మంచిదే. అదే టీకా ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి వేస్తే ఆ తర్వాత నీ ఫోటో, దానికో దండ మాత్రమే మిగులుతాయి. డాక్టర్ గారు వచ్చి కూర్చున్నారని చెప్పాగా, ఇంకా చూపేంటి? త్వరగా రెడీ అయ్యిరా. వద్దత్తయ్యా, ఇప్పుడు వ్యాక్సిన్లు అవి వద్దు. ఎందుకొద్దు? నీ కోసమైతే మాకు పెద్ద పట్టింపే ఉండదు. నీ మీద ప్రేమతో కాదులే, నీకు పుట్టబోయే బిడ్డ కోసం. లేదత్తయ్యా, బిడ్డకేం కాదు. ఆ వ్యాక్సిన్లు గిక్సిన్లు ఏం అవసరం లేదు. వాళ్ళు అలాగే చెప్తారు. మీరు కూడా ఏంటత్తయ్యా, ఆ గవర్నమెంట్ డాక్టర్ని అట్నుంచటే పంపించేయండి. ఎవరినెటు పంపించాలో మాకు తెలుసు కానీ నువ్వురా. వద్దత్తయ్యా, ప్లీజ్. చెప్తుంటే నీకు కదా, నీ కథ వినటానికి నాకు ఓపిక లేదు, ఆవిడికి తీరిక లేదు. రా అత్తయ్య, రా అత్తయ్య ప్లీజ్, నా మాట వినండి అత్తయ్య. పద పద రా. అత్తయ్య ప్లీజ్. ఏం కాదు డాక్టర్ గారు, ఈ పిల్ల భయపడుతోంది, కొంచెం రండి. కొంచెం పట్టుకోండి. కస్తూరి, కస్తూరి. ఏంటిది చిన్నపిల్లలా? ఏంటిది చిన్నపిల్లలా? పిల్లరా కూర్చో. ప్లీజ్ నీకేం కాదు. వినండి. వ్యాక్సినే కదమ్మా, భయం ఎందుకు? డాక్టర్ గారు చెప్తున్నారు కదా, వ్యాక్సినే కదా, భయం ఎందుకు? కూర్చో. అమ్మో, అత్తయ్య ప్లీజ్. నా బిడ్డకేం కాదు, నేను బానే ఉన్నాను. కస్తూరి, కస్తూరి. వద్దు వద్దు కస్తూరి. వద్దు ప్లీజ్. డాక్టర్ కస్తూరి గారు చెప్తున్నారా? ఏం కాదు. ఏంటిది? కస్తూరి. వద్దు. కస్తూరి, అత్తయ్య వద్దు అత్తయ్య, సంజయ్ ఊరుకోమ్మా. అత్తయ్య ప్లీజ్. ఏ అత్తయ్య. కస్తూరి చిన్నపిల్ల ఏం కాదు కస్తూరి, సంజయ్, ఏం నాకు కాదు. వద్దు, సంజయ్, భయపడకు. ప్లీజ్. వద్దు ప్లీజ్. డాక్టర్ గారు కస్తూరి ప్లీజ్. చెప్తున్నానా? ఏం కాదు. అత్తయ్య, అరే సంజయ్, ఏం నా కాదని మాట వినండి. చెప్తారా? కస్తూరి, కస్తూరి. అయ్యో, కస్తూరి. కస్తూరి ప్లీజ్. ఏంటమ్మా ఇది, మరి చిన్నపిల్లలాగా? అత్తయ్య ప్లీజ్ వద్దు అత్తయ్య. కస్తూరి. నా మాట కస్తూరి. వినండి. కస్తూరి ఏం కాదు. అత్తయ్య. ఏం కాదు. కస్తూరి. సంజయ్, కస్తూరి ప్లీజ్. కస్తూరి. అల్లరి చేస్తావేంటి? ఇంకా నీకు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదు.
కస్తూరి కస్తూరి కస్తూరి! కస్తూరి కస్తూరి! కస్తూరి ఏంటమ్మా కస్తూరి! నేను మీతో చెప్పిందంతా అబద్ధమే. నేను నిజంగా ప్రెగ్నెంట్ని కాదు. నాకు ఏ ప్రెగ్నెన్సీ రాలేదు. లేని గర్భాన్ని ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మ దగ్గర నన్ను ఎదవం చేస్తావే? లే, లే, లే. నువ్వు. తెల్లవారితే జరిగేది అదే. డాక్టర్ వచ్చే వరకు ఇక్కడే ఉన్నామంటే అమ్మో, అలా చచ్చే కంటే బెంగళూరు వెళ్ళటం బెటర్. నా బెంగళూరు ಹೋಗಿದ್ದೀನಿ. ఛీ, నేను భయపడి పారిపోవడం ఏంటి? డాక్టర్ వచ్చేది రేపు కదా. అప్పటిదాకా టైం చాలా ఉంది. ఈలోపు ఏదో ఒకటి చేయొచ్చు. అంతేగాని చేతకాని దానిలో నేను పారిపోవడం ఏంటి? భయపడటం కాదు, ఆలోచించాలి. ఆ శిరీష మీద గెలిచి చూపించాలి. కస్తూరి, నువ్వేంటే పిరికి దానిలో బ్యాగ్ సర్దుకోవటం? తెల్లారేలోపు ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఈ పెళ్లి ఇంకా బయటకు రాలేదు. డాక్టర్ గారు వస్తా అన్నారు. టైం కూడా కావస్తోంది. కస్తూరి, నమస్కారం అండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. ఈ ఇంట్లో కస్తూరి అనే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు కదా, తనకి వ్యాక్సిన్ ఇవ్వడానికి వచ్చాను. అలాగా. మొన్న మీ నర్స్ వచ్చి విషయం చెప్పారు. రండి రండి, లోపలికి రండి. రండి డాక్టర్ గారు, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేమొద్దండి, టైం లేదు. చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి. అవునులేండి, అదే నిజమే. కస్తూరి గారిని పిలుస్తారా? ఒక్క నిమిషం అండి. కస్తూరి, కస్తూరి, ఈ టైంకి డాక్టర్ గారు వస్తారని తెలుసుగా, లోపల ఏం చేస్తున్నావు? రా, వచ్చి వ్యాక్సిన్ వేయించుకో. వద్దత్తయ్యా, నాకు వ్యాక్సిన్ అంటే భయం. భయపడ్డానికి ఏముందమ్మా, ఒక్క క్షణం ఇలా వచ్చి కూర్చుంటే అయిపోతుంది. అమ్మో, నాకొద్దు.
ప్లీజ్ నాకొద్దు ప్లీజ్. ఇంటి వరకు వచ్చి డాక్టర్ గారే వ్యాక్సిన్ ఇస్తుంటే వేయించుకోవడానికి బాధపడితే ఎలా? రా కస్తూరి. రామ్మా, చాలా మందికి వెయ్యాలి. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. పిలుస్తుంటే కదలవే, రా. ఏంటా రావటం పెళ్లి నడకలు నడుస్తూ? డాక్టర్ గారికి పనుందని చెప్తుంటే అర్థం కావట్లా? నాకొద్దు. ఏయ్, ఏంటిది? కడుపులో బిడ్డకి మంచిదని చెప్తుంటే అలా తోసేస్తావే? నాకు ఈ వ్యాక్సిన్ అవసరం లేదు. ఏ ఎందుకు అవసరం లేదు? కడుపుతో ఉన్న వాళ్ళు అందరూ వేయించుకుంటున్నారు కదా. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి. అది గర్భవతి కాని వాళ్ళకు వేస్తే. నేను గర్భవతిని కాదు.